ఈ ఏడాది హైదరాబాద్లో జరుగుతున్న అతిపెద్ద సదస్సు మనకి GES గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమిట్. దీనికి సంబంధించి ఇప్పటికే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవాంకా ట్రంప్ వస్తుంది, అదేవిధంగా అమెరికా నుంచి చాలామంది ప్రతినిధులు వస్తున్నారు. అయితే దానికంటే ముందు రోడ్ టు GES అని చెప్పేసి గ్రోత్ కాన్క్లేవ్స్ టీహబ్ తరపున చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనకు HYSEA మాజీ ప్రెసిడెంట్, అదేవిధంగా టీహబ్ ఫౌండింగ్ మెంబర్ రమేష్ లోగనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ రమేష్ లోగనాథ్ గారు చెప్పండి, మనకి ఈ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమిట్ హైదరాబాద్లో జరుగుతుండడం, దీనికి ప్రపంచవ్యాప్తం నుంచి చాలామంది వ్యాపారవేత్తలు వస్తుండడం, ఇది ముఖ్యంగా మన హైదరాబాద్ యొక్క ఇమేజ్ను ఏ రకంగా పెంచుతుంది, దీన్ని ఎట్లా చూస్తాం? అంటే ఇప్పుడు మనకు అంటే చాలా ఒక ఫ్యూ ఇయర్స్ కానీ రీసెంట్గా మనకి ఇక్కడ స్టార్టప్ ట్రాక్షన్ అయితే బాగానే ఉంది, కానీ బయట అసలు విజిబిలిటీ ఉండేది కాదు. బై అండ్ లార్జ్ వి కన్సిడర్డ్ మేబీ సెకండ్, థర్డ్, ఫోర్త్ డెస్టినేషన్ ఫర్ స్టార్టప్స్. ఈ లాస్ట్ 1 yearలో వి ప్రాబ్లీ కమ్ అప్ టు బీయింగ్ ద సెకండ్ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ స్టార్టప్స్. అంటే కొత్త స్టార్టప్స్ స్టార్ట్ అవుతున్న స్టార్టప్స్ నంబర్స్ చూసినా కూడా, ఒక టైప్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ నంబర్స్, వీఆర్ ప్రాబ్లీ ద సెకండ్ బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. అయినా కూడా మనకి ఒక రికగ్నిషన్ కింద చూస్తే విల్ బి కన్సిడర్ ప్రాబ్లీ 6th, 7th అంటే పర్సెప్షన్లో అలా బయట ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తుంది. సో ఆ దృష్టిలో చూసినప్పుడు GES అన్నది మనకి ఐ థింక్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ టైమింగ్. సో మనకి ఏమి జరగనప్పుడు లైక్ ఇట్స్ ఓకే, బట్ వెన్ లాట్ హ్యాపెనింగ్ హియర్ అండ్ వీఆర్ స్టిల్ నాట్ నోటిస్డ్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఐ థింక్ GES కమింగ్ ఎట్ ద రైట్ టైం, చాలా అటెన్షన్ ఉంటుంది. అంటే బోత్ మన ఇక్కడున్న స్టార్టప్స్ అయినా కానీ, లేదు స్టార్టప్ సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, బయట నుంచి వచ్చిన స్టార్టప్ ప్లేయర్స్ కానీ ఎవరు వస్తున్నారో బయట నుంచి, అందరికీ నాట్ జస్ట్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఇప్పుడు మనకి ఇండియన్ డెలిగేట్స్ 700 డెలిగేట్స్లో దగ్గర 400, 450, 500 are going to be from outside the city. మన local delegates are going to be only 200. So even 500 people that are actively involved with startups across the country are going to be here. సో ఐ థింక్ వాళ్ళకు కూడా ఐ ఫీల్ ఇట్స్ అ ఫెంటాస్టిక్. మన దృష్టిలో చూసినప్పుడు ద ఫ్యాక్ట్ దట్ దే కెన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సిటీస్, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. అండ్ బయట నుంచి వాళ్ళకి ఇంకా మంచి ఆపర్చునిటీ మనకు. బయట నుంచి ఎవరు వచ్చినా కానీ, ఏ పెద్ద CEO వచ్చినా కానీ, ఇప్పుడు మన టీహబ్ను ఇక్కడికి రావడం, దీన్ని చూడడం అనేది మనకు జరుగుతూ వస్తుంది. మనం రతన్ టాటా నుంచి చూసుకోవచ్చు, లేకపోతే మన ఉబర్ CEO చూసుకోవచ్చు, చాలామంది ఇక్కడికి వచ్చారు, వెళ్ళారు, సత్యనాదెల్ల కావచ్చు. వస్తున్నప్పుడు మనం టీహబ్ తరపున ఈ గ్రోత్ కాన్క్లేవ్ అని చెప్పేసి మనం 24th నుంచి చేస్తున్నాం కదా, ఇది ఏ రకంగా నడుస్తుంది, దీని యొక్క ఉద్దేశం? సో ఇప్పుడు GES ప్రీ ఈవెంట్స్ కింద రోడ్ టు GESని చాలా ఈవెంట్స్ చేస్తాం అనమాట. సో కొన్ని ఈవెంట్స్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్ నేషనల్లీ డైరెక్ట్గా నీతి ఆయోగ్ ద్వారా ఇన్ మల్టిపుల్ సిటీస్, ఇక్కడనే కాదు చాలా సిటీస్లో జరుగుతుంది. వాళ్ళ ఈవెంట్స్ కొన్ని ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కాకుండా మన లోకల్లీ ఒక 4-5 ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసాం ఇక్కడ, జస్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్, అంటే కోఆర్డినేటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ టీహబ్. సో గర్ల్స్ ఇన్ టెక్ ఈవెంట్ ఒకటి జరుగుతుంది, విమెన్ ఇన్ టెక్, మీరు 24th ఈవెంట్ అన్నారు కదా, అది విమెన్ ఇన్ టెక్. ఇంక్ టాక్స్ది జరుగుతుంది నెక్స్ట్ వీక్ మళ్ళీ, అది టీహబ్ అండ్ ఇంక్ టాక్స్, దట్స్ ఆల్సో రోడ్ టు GES. ట్రిపెటీలో రేపు ఒకటి జరుగుతుంది. ట్రిపెటీ ఈవెంట్ ఇస్ అరౌండ్ అకాడమిక్ ఇంక్యుబేటర్స్. ఇప్పుడు రీసెర్చ్ అండ్ ఇప్పుడు CCMB అయినా కానీ, IICT అయినా కానీ, IKP, క్రిసాట్, ఇవన్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇంక్యుబేటర్స్. అవి కాకుండా IIT, IIT, బిట్స్, యూనివర్సిటీ ఇంక్యుబేటర్స్ ఉన్నాయి, JNTU అండ్ ఆల్. సో వీఆర్ హ్యావింగ్ ఎ డిస్కషన్ టుమారో జస్ట్ అరౌండ్ రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఇంక్యుబేటర్స్. అది కూడా రోడ్ టు GES ఈవెంట్. సో మొత్తం 4-5 రోడ్ టు GES ఈవెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇట్స్ టు బిల్డ్ మోర్ అవేర్నెస్. అంటే ఈవెంట్ పెద్ద ఈవెంట్ జరుగుతుంది 3 days. దానికి ముందుగా కెన్ బి హ్యావ్ స్మాల్ ఈవెంట్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ. యాజ్ పార్ట్ ఆఫ్ ది రోడ్ టు GES ఇక్కడ హైదరాబాద్ కూడా దగ్గర 7-8 ఈవెంట్స్ జరుగుతుంది. సో 24th ఈవెంట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఇన్ దోస్ లైన్స్. అతిపెద్ద ఈవెంట్ ఈ సంవత్సరం హైదరాబాద్లో జరుగుతుంది అనుకుంటున్నాం కదా, ఈ ఈవెంట్ నుంచి అంటే గ్లోబల్ ఎంటర్ప్రైజ్ సమిట్ నుంచి టీహబ్కు ఎటువంటి మేలు జరిగే అవకాశం ఉంది? అంటే టీహబ్ అనేది విష్ అండర్స్టాండ్ ఇట్స్ స్టేట్ ఇనిషియేటివ్. సో టీహబ్ అనేది ఇట్స్ స్టేట్ వైడ్, అంటే టీహబ్ ఇస్ స్టేట్ వైడ్ ఇనిషియేటివ్. సో ఇఫ్ లుక్ అట్ ఫ్రమ్ ఎ సిటీ, అంటే ది ఎకోసిస్టమ్, ఇప్పుడు సిటీలో చాలా ఎనేబులర్స్ ఉన్నాయి మనకు. టీహబ్ ఇస్ అన్ యాంకర్ నోడల్ ఎనేబులింగ్ ఆర్గనైజేషన్ దట్స్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి. అలాగే స్టేట్ ఇన్నోవేషన్స్ అనేది ఇట్స్ ఆల్సో నోడల్ ఎనేబులింగ్ ఆర్గనైజేషన్. దీస్ 2 నోడల్ ఆర్గనైజేషన్స్. State Innovation Cell works with the early stage startups. TIAB is working with little later stage, koncham growth stage startups. And both the organizations are working with everybody else. Tripet Anakani, IIT, BITSU, IKRISAT, IKP, all incubators. And then in outer layer, all co-working spaces, investors. So I think we have a fantastic ecosystem which is very unique in the country. And in the well-networked ecosystem with nodal institutions like THUB and State Innovation Cell, and everybody very well connected. It's very rare. I don't think it's there anywhere else. It's a very unique thing what we have, and I think this will get visibility even to that. ఇప్పుడు GES ద్వారా మనకున్న ఇక్కడ ఉన్న నెట్వర్క్ ఎకోసిస్టమ్కి దానికి కూడా విజిబిలిటీ వస్తుంది. అంటే మనం 24th నాడు ఈవెంట్ అనుకున్నాం ఉమెన్ ఇన్ టెక్ అని చెప్పేసి, అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇట్స్ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ హైటెక్ ఇండస్ట్రీలో దే ఆర్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ విమెన్. ఇప్పుడు ఇక్కడే కూడా చూస్తే లైక్ జస్ట్ ఈవెన్ అడ్మిషన్స్, ఇఫ్ యూ లుక్ అట్ లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ IIT or IIT అడ్మిషన్స్,
Well, normal engineering colleges have about 30-35% women. IIT and IITs and all will have only about 15% women. It's been a problem and we are trying to fix it. Same thing is there even in Silicon Valley. Silicon Valley has very small number of women employees. It's a well-known fact amongst VCs and startup CEOs, there are very few women. Silicon Valley law. In fact, I think we are slightly better in India law. India law tech industry is a little better. So women with a lot of focus is required. They're capable, but for some reason the environment is not conducive. At the end, we don't know everything. We have some insights, but I don't think we fully understand why. So we need to do anything and everything we can to get more women into technology. మీ ఉద్దేశం ప్రకారం అంటే మనకు గతంలోనే చాలా కొన్ని తీర్పులు వచ్చాయి, ప్రతి కంపెనీలో డైరెక్టర్ లేడీస్ ఉండాలని చెప్పేసి, లేక ఉమెన్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు అయినా అటువంటి పొటెన్షియల్ అందుకునేవారు లేకపోతే ఆ గ్యాప్ ఫిల్ కావడం లేదు. అంటే రిజర్వేషన్ వల్ల అయ్యే ప్రాబ్లం సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు ఇది. సో మ్యాండేటరీ ఒక డైరెక్ట్ సో మెనీ డైరెక్టర్స్ ఆర్ బి విమెన్ ఆర్ టు IIT ఐటీలో అంతా కూడా లైక్ వీఆర్ వెరీ కాన్షియస్లీ ట్రైంగ్ టు అవాయిడ్ హ్యావింగ్ రిజర్వేషన్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్. Instead, what we're doing, we're trying to understand what are all the issues and see can we find some alternate mechanism where it's more fair to the girl students. ఇప్పుడు JEE అనేది super competitive. So we're trying to say, okay, can we find some other ways outside of JEE? There's some exploration around look at alternate. అలాగే ఇండస్ట్రీలో కూడా like we don't want to have reservation for women. Tech industry కూడా. We want to make sure if there are any problems, we fix it. Is there anything that we have in the ecosystem, in the environment that is preventing women from coming into tech industry or into startups? అది ఉండగలిగితే we have to fix that. That is the effort more than anything else. So these are events where we start those conversations. ఇప్పుడు women in tech event, girls in tech event కూడా జరుగుతుంది. 28 నాడు జరుగుతుంది as part of GES, which also again focusing on it's an international organization which has a very big presence in India also. Both the events, I think it's to start a conversation on what these issues could be so we can fix it. Antekani, it's not about introducing reservation. That is not the solution. We have to make sure it is fair to all. Nobody should have a problem getting into the sector. ఉమెన్ ఇన్ టెక్ కాన్ఫరెన్స్ ద్వారా అంటే ఉమెన్స్కి అదేవిధంగా ఉమెన్ ఎంటర్ప్రీను పెంచడానికి వాళ్ళకున్న అబ్స్టాకల్ తొలగించడానికి కావచ్చు అంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది మీరు బాగా? అంటే నెట్వర్కింగ్ అవుతుంది. See, sometimes like if it's a women only event, more people will come. So some networking will happen. Most importantly, if some women come and women entrepreneurs come to such events, see what others are doing, they will be much more confident about what they are doing. See, చాలా వరకు ఏంటంటే like it is not as they're not doing good work. చాలా మందికి రెఫరెన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే బయట ఎక్కువ రాకపోవడంతో రెఫరెన్స్ ఉండదన్నమాట. అంటే మిగతా ఏం చేస్తున్నారంటే రెఫరెన్స్ లేకుండా దే మే నాట్ బీ వ్యూయింగ్ వాట్ దే డూయింగ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ లైట్. ఇలా వచ్చినప్పుడు వెన్ దే మీట్ అదర్స్, టాక్ టు అదర్స్, ఇట్ బికమ్ వెరీ రీఅష్యూరింగ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. సో ఐ థింక్ ఫర్ దట్ రీజన్ విమెన్ షుడ్ కమ్, ఎనీ ఆంటర్‌ప్రెన్యూర్ షుడ్ కమ్ అండ్ మీట్ అదర్స్ ఆఫన్. సో మామూలుగా రావట్లేదు కాబట్టి లైక్ డూయింగ్ విమెన్ ఓన్లీ ఈవెంట్ ప్రాబ్లీ దే విల్ కమ్. That's the hope. Whenever we do any women only event, the hope is that like they hesitate to come for open events. Maybe they're more likely to come to a women only event. That is the hope, and వస్తే మాత్రం it will benefit everybody. ఉమెన్ ఇంటికి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తలు కావచ్చు, మీరేమన్నా పిలుపునిస్తారా లేకపోతే దానిలో పాల్గొనదలిచిన వారికి మీరేం చెప్తారు? తప్పకుండా రావాలండి. ఇట్స్ a fantastic opportunity. City is a very happening city right now. A lot of enable. We are one of the best organized early stage support environment in the country. Early stage అయినా కానీ లేదు early growth అయినా కానీ ఆ స్టేజ్లో we have a lot of support available. Just ఎవరైనా women any entrepreneur, but especially women entrepreneur అక్కడ ఉంటే మాత్రం they just have to come out. కొంచెం బయట వచ్చి start meeting people, start meeting the enablers. There's a lot of support available. It's going to make their journey that much more easier. So they have to come. 24th event అయినా కానీ, main GES అయినా కానీ, and even other ways. తర్వాత కూడా GES తర్వాత కూడా any startup events, please come. And we want to make sure everybody benefit from the support available. Thank you, sir. Thank you very much. Sure. Thanks, Andy.